మంది ఈ టిప్ చెప్తుంటే ట్రై చేద్దామని నేను కూడా ఈ టిప్ యూజ్ చేశానండి. చాలా మ్యాజికల్‌గా వర్కౌట్ అయింది. టిప్ నచ్చితే మీరు ట్రై చేయండి. ఆల్రెడీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీరు వన్స్ ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పేం లేదు కదండీ. నోటికి కమ్మగా, పంటి కింద కరకరలాడే దోసలంటే అందరికీ ఇష్టమే కదా! ఈజీగా 4 అయినా లాగించేస్తారు. దోసకి పల్లీ చట్నీ, టమాటా చట్నీ మంచి కాంబినేషను. దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని, అందులో పిండంతా ఒక 5 మినిట్స్ కలిపెట్టి అందులో ఒక గ్లాస్ బోర్లిచ్చి మూత పెట్టేశానండి. మార్నింగ్ చూస్తే బ్యాటర్ బాగా పొంగి ఇలా బయటికి వచ్చేసింది. అంతేనండి. దోస వేస్తే గుల్లగా కరకరలాడుతూ కమ్మగా ఉన్నాయి. మంచి కలర్ మంచి కలర్ తోటి దోస చాలా బాగా వచ్చిందండి. కొంచెం సాల్ట్ వేసేసి నేను జస్ట్ మామూలుగా తిప్పేసేసి దోస ఇలా వేసేసుకున్నానండి. ఆల్రెడీ నైట్ మిక్సీ పట్టేటప్పుడే కొన్ని అటుకులు కూడా వేసానండి. అందుకే మంచి కలర్ కూడా వచ్చింది. దీన్ని పల్లీ చట్నీతోటి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.